అసలు పులిహోరలో ఎన్ని రకాలున్నాయో తెలుసా? నేనైతే ఇప్పుడు వన్ బై వన్ చెప్పబోతున్నా రాసుకోండి. చాలా ఎక్కువ చేస్తుందేంటి అనిపిచ్చిందా? నాకు కూడా అనిపిచ్చింది. నేనెక్కువ చేస్తున్నాను అని మాట పక్కన పెడితే నిజంగా పులిహోరలో మాత్రం చాలా ఎక్కువ రకాలైతే ఉన్నాయి. ఫస్ట్ అయితే పొడులతో డిఫరెన్షియేట్ చేద్దాం. ఆవ పులిహోర, నువ్వు పులిహోర, మెంతు పులిహోర. ఈ 3 పొడులు కొంచెం కలిపి వేస్తే టెంపుల్ స్టైల్ పులిహోర. మీకు నిజంగానా అనిపిస్తుంది కదా! నిజంగా నిజమే. టెంపుల్ స్టైల్ పులిహోరలో ఆవాలు, మెంతులు, నువ్వుపప్పు ఎర్రగా వేయించి పొడి చేసి వేస్తారు. మీకొకటి చెప్పనా? ఈ 4 వెరైటీస్ పులిహోర గూడా మీరు ఒక్కసారి చేసి ట్రై చేయొచ్చు. ఏముంది పులిహోర ప్రాసెస్ అంతా అయిపోయాక దాన్ని 4 పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని ఒక్కొక్క పార్ట్‌లో ఒక్కొక్క పొడి కలిపేస్తే అయిపోతుంది. ఇప్పుడు మీరు ఈ 4 వెరైటీస్‌లో ఎంతమంది ఎన్ని ట్రై చేశారో కామెంట్ సెక్షన్‌లో అయితే తప్పకుండా చెప్పండి. నేను ఆవ పులిహోర, నువ్వు పులిహోర అయితే తిన్నాను గానీ, మెంతు పులిహోర అయితే ఎప్పుడు ట్రై చేయలే. మెంతులు చేదుగా ఉంటాయి గదా! ఆ పొడి ఎక్కువగా ఏస్తే పులిహోర చేదవ్వదంటారా? ఈసారి ట్రై చేసి చూస్తా. సో, ఇవైతే పొడిల పులిహోరలు. ఈ పొడిల పులిహోరలతో పాటు మీరు ఈజీగా చేసుకునే ఇంకో పులిహోర గూడా ఉంది. కొబ్బరి పులిహోర. సేమ్ పులిహోర ప్రాసెస్ అంతా అయిపోయాక కొబ్బరి కూర కలిపేసుకోవడమే. ఇప్పుడు సీజన్స్‌కి తగ్గ దొరికే వాటిలతో చేసుకునే పులిహోర గురించి మాట్లాడుకుందాం. పుల్లగా ఉన్నది ఏది వదలకుండా పులిహోర అయితే చేసేయొచ్చు. సో, ఫస్ట్ అయితే నిమ్మకాయ పులిహోర, నెక్స్ట్ దబ్బకాయ పులిహోర. దబ్బకాయ చాలా మందికి తెలిసుండదు. ఇది నారింజకాయలా ఉంటుంది. పెద్దగా ఉంటుంది. బాగా పుల్లగా ఉంటుంది. దీంతో ఆవకాయ కూడా తయారు చేస్తారు. నెక్స్ట్ గోంగూర పులిహోర, ఉసిరి పులిహోర, చింతకాయ పులిహోర, మామిడి పులిహోర. ఇంకా ఆల్ సీజన్ ఫేవరెట్ అయితే మన కింగ్ చింతపండు పులిహోర అని చెప్పుకోవచ్చు. చింతపండు పులిహోర ఆ టేస్టే వేరబ్బా కదా! ఇప్పుడు వరకు పులిహోరలో అన్నం కామన్ అయినా మనం డిఫరెంట్ వెరైటీస్ అయితే చేంజ్ చేసాం కదా! ఇప్పుడు ఈ అన్నం బదులు ఏ వెరైటీస్‌తో పులిహోర చేయొచ్చో చూద్దాం. బియ్యం నూక పులిహోర, బియ్యం రవ్వ పులిహోర, ఇంకొంతమంది అయితే ఉప్పుడు బియ్యంతో అదే మనం ఇడ్లీ నూకకి యూజ్ చేస్తాం కదా! ఆ బియ్యం ఆ నూక కూడా వాడతారు. ఇంకీ మధ్య అందరూ హెల్త్ కాన్షియస్ అయ్యి మిల్లెట్స్ అయితే బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి గదా! ఈ మిల్లెట్స్‌లో సజ్జలు కూడా పులిహోరకి యూజ్ చేస్తారంట. అటుకుల పులిహోర, సేమియా పులిహోర. ఇప్పుడు ఈ మధ్య ట్రెండింగ్ పులిహోర ఏంటో తెలుసా? ఆవకాయ పులిహోర. ఆవకాయ బిర్యానీయే వచ్చేసినప్పుడు ఆవకాయ పులిహోర పెద్ద స్ట్రేంజ్ థింగ్ అయితే కాదులెండి. సో, ఇవి పులిహోర వెరైటీస్. నేనేమైనా మిస్ చేసుంటే మీరైతే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడు పులిహోర వెరైటీస్ గురించి పక్కన పెడితే పులిహోర ప్రాసెస్‌లో ఎంత డిఫరెన్షియేషన్ ఉంటుందో తెలుసా మీకు? కొంతమంది అన్నంలో పసుపేసి వారుస్తారు. కొంతమంది చింతపండు పులుసులో ఉడకబెడతారు. కొంతమంది పోపులో వేస్తారు. ఇంకొంతమంది చింతపండు పులుసుని పోపులో కాకుండా వేరేగా ఉడకబెట్టి అన్నంలో కలుపుతారు. కొంతమంది అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు పులుసులో, పోపులో వేస్తారు. కొంతమంది వేడి అన్నంలో మగ్గబెడతారు. ఇంకా ఈ పులిహోరలో ఫ్లేవర్ కోసం కొంతమంది పల్లీలు వేస్తారు, జీడిపప్పు వేస్తారు, బఠానీ వేస్తారు, కొమ్ము శనగలు వేస్తారు. సో, ఇలా ఒక్కొక్కరు వాళ్ళ స్టైల్‌లో పులిహోరని ఇలా డిఫరెంట్‌గా చేస్తారు. నేను పులిహోరలో ఏ వెరైటీ చేసినా దాంతో కాంబినేషన్ మాత్రం ఎయిదర్ కర్డ్ ఆర్ పొటాటో కర్రీయే. దీంట్లో ఏం చేంజ్ ఉండదు. మీకు పులిహోరతో ఏది బెస్ట్ కాంబినేషన్ అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఇన్ని చెప్పాను మీకు ఇంతకీ పులిహోర అంటే మీనింగ్ ఏంటో తెలుసా మీకు? పులి అంటే టైగర్ కాదు పులుపు. అండ్ హోర అంటే అన్నం. ఆహారం నుంచి వచ్చిన వర్డ్ హోర. సో పులిహోర అంటే పులుపు కలిపిన అన్నం. ఈ పులిహోర మన సౌత్ ఇండియన్ పాపులర్ డిష్. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలో ఎనీ అకేషన్ ఈజ్ ఇన్‌కంప్లీట్ వితౌట్ దిస్ పులిహోర. ఈ పులిహోరనైతే తమిళనాడులో పులియోదరై అండ్ కర్ణాటకలో అయితే పులియోగరే అని పిలుస్తారు. పులిహోరని ఇంగ్లీష్‌లో ఏమంటారో తెలుసా? టైగర్ రైస్ అని మాత్రం చెప్పను. మనం ఎక్కువగా చేసేది చింతపండు పులిహోర ఆర్ నిమ్మకాయ పులిహోర కాబట్టి టామరిన్ రైస్ ఆర్ లెమన్ రైస్ అని చెప్పొచ్చు. ఈ పులిహోరనైతే అప్పట్లో ఓన్లీ టెంపుల్‌లో ప్రసాదం కింద అయితే చేసేవారట. ఇప్పుడైతే ఇది అందరింట్లో కామన్ డిష్ అయిపోయింది. నేనైతే ఈ పులిహోరని పండగల కన్నా ఎక్కువగా ఇంట్లో వెజిటేబుల్స్ లేకపోతే ఈజీగా అయిపోతుంది అండ్ పిల్లలు కూడా ఏ కంప్లైంట్ చేయకుండా తినేస్తారు అని చేస్తూ ఉంటాను. ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఇది ఒక సింపుల్ డిష్ కదా! దీంతో కాంబినేషన్ జస్ట్ కర్డ్ ప్యాక్ చేసేసినా సరిపోతుంది. మీరు కూడా ఇంతేనా? ఇది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చిందనుకుంటాను. నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.
నా సుత్తి నచ్చితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.